అటు ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ తీసుకున్న నిర్ణయంతో జనసేన ఇరకాటంలో పడిపోతుంది. పొత్తుకి బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని పవన్ చెబుతున్నారు. బీజేపీ మరి తాజా వ్యూహాలతో జనసేన ఇటువైపు ఇప్పుడు ఇదే ప్రశ్న మెదులుతోంది అందరిలోనూ. బీజేపీని వదిలి టీడీపీ వైపు జనసేన ఉంటుందా, లేదా టీడీపీని కాదని బీజేపీతో కొనసాగుతుందా? బీజేపీ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. జనసేన వర్గాల్లో మరింత ఉత్కంఠ పెరుగుతోంది. ఇంతకీ ఏం జరగబోతోంది అనేది. రైట్, ఈ నిర్ణయానికి సంబంధించి ఎక్కువగా ప్రభావం పడేది ఏ పార్టీ అంటే ఖచ్చితంగా జనసేన పార్టీ అనే చెప్పాలి. ఎందుకంటే జనసేన నుంచి నేతలు కొద్ది రోజులుగా బీజేపీకి సంబంధించి మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు జనసేన మా వైపు ఉందని కూడా మాట్లాడుతున్నారు. మరి ఏం జరగబోతుందో చూడాలి. మా ప్రతినిధి క్రాంతి మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. క్రాంతి, కొద్ది రోజులుగా చూస్తున్నా బీజేపీ మా వైపే ఉంది అని జనసేన మాట్లాడుతూ ఉంటుంది, జనసేన మాతోనే ఉందని బీజేపీ మాట్లాడుతూనే ఉంటుంది. టీడీపీ ఇంకా పొత్తుకు సంబంధించి మరోవైపు జనసేన లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. ఈ టైంలో మరి బీజేపీ గనక ఇలాంటి ఒంటరిగా వెళ్ళాలి అన్న నిర్ణయం తీసుకుంటే జనసేన ఇబ్బందులో పడిపోదా? జనసేన నేతలు ఏమంటున్నారు? ఖచ్చితంగా జనసేన దీనికి సంబంధించి ఇబ్బందుల్లో పడ్డట్టే అవుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా జనసేన నేను ఎన్డీఏ కూటమిలో ఉన్నాను, ఈ ఎన్నికల్లో ముగ్గురు టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పుకుంటూ వచ్చారు. ఇక అదే నేపథ్యంలో మొన్నటి సభలో కూడా బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. మరో పక్కన బీజేపీ కూడా జనసేన మాతో పొత్తులో ఉంది, మేమిద్దరం కూడా పొత్తులో ఉన్నామని చెప్తున్నారు. కానీ మధ్యలో సస్పెన్స్లో ఉన్నది టీడీపీ ఒక్కడే. టీడీపీ పొత్తుకు సంబంధించి అటు బీజేపీ అధినాయకత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఇరు పార్టీల్లో కూడా ఇప్పుడు సందిగ్ధం నెలకొంది. అసలు ఎప్పుడు ఈ పొత్తులపైన క్లారిటీ వస్తుంది, సీట్ల పంచాయతీ ఎప్పుడు తేలుతుంది అనే దానికి సంబంధించి కూడా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే పొత్తుల విషయంలోనే క్లారిటీ వస్తే సీట్ల పంపకాలు జరిగితే అసలు ఎన్నికలకు సంబంధించి ముగ్గురు కలిసి ఎన్నికలకు వెళ్తారా, లేకపోతే బీజేపీ ఒకటే ఏకపక్షంగా వెళ్తుందా అనే దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏ విషయంలోనూ క్లారిటీ రాలేదు. పొత్తులకు సంబంధించి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రయత్నించారు. ఇప్పటికే వెళ్ళి ఢిల్లీలో కలిసి వచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్కి ఎలాంటి పిలుపు రాలేదు. ఇప్పటి వరకు కూడా రేపు వెళ్తారు ఎల్లుండి వెళ్తారని చెప్పి ప్రచారం జరగడమే తప్ప అఫీషియల్గా పైనుంచి ఎక్కడ కూడా పిలుపు వచ్చినటువంటి స్పష్టత రాలేదు. సో ఇప్పటి వరకు కూడా పొత్తులపైన ఎలాంటి క్లారిటీ పైకి కనిపించినప్పటికీ లోపల అటు టీడీపీ జనసేన బీజేపీ ఎవరికి వారు కసరత్తు చేస్తూ ఉన్నారు. మరో పక్కన ఇప్పటికే ఒకవేళ బీజేపీ ఇండివిజువల్గా వెళ్తే గనక మన పరిస్థితి ఏంటి అన్న నేపథ్యంలోనే ఇప్పటికే టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తులో భాగంగా మొదటి లిస్టును ప్రకటించేశాయి. అదే కాకుండా మొదటి ఉమ్మడి సభను కూడా బహిరంగంగా భారీ ఎత్తున జరపడం జరిగింది. వీరిద్దరు చేసినటువంటి ఈ నిర్ణయాల నేపథ్యంలోనే బీజేపీ అధినాయకత్వం కూడా సీరియస్గా తీసుకుంది. అసలు పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించి అభ్యర్థులను ప్రకటించడమే కాదు ఉమ్మడి సభ కూడా పెట్టేశారు. వాళ్ళకంటూ ప్రత్యేకంగా వ్యూహరచన చేసుకుని ఏపీలో ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమైనటువంటి వీరి తీరును కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర అధినాయకత్వం నుంచి సమాచారాన్ని తీసుకుంటూనే వీళ్ళకి సంబంధించి ఎన్నికలకు ఎలా వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా వ్యూహరచన చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఓవరాల్గా ఈ మార్చి ఫస్ట్ వీక్లోనే 4వ తారీఖు లోపు క్లారిటీ ఇవ్వాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా బీజేపీ తెలుస్తూ ఉంది. ఇప్పటికే రహస్యంగా హైదరాబాద్లో మీటింగ్ పెట్టడమే కాదు, రేపు విజయవాడలో శివప్రకాష్ నేతృత్వంలో మొత్తం విజయవాడలో బీజేపీ కీలక సమావేశం నిర్వహించేందుకు కూడా సిద్ధమైనట్లు మనకు తెలుస్తోంది. ఈ 2 రోజుల్లో జరిగేటటువంటి సమావేశంలో ఏపీలో పొత్తులకు సంబంధించి కానీ సీట్లకు సంబంధించి కానీ ఎన్నికలకు ఎలా వెళ్ళాలి అనే దానికి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో వ్యూహరచన చేసి వారి ప్రణాళికలను 3 రోజుల్లో ప్రకటించేటటువంటి అవకాశం ఏపీలో ప్రస్తుతం మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మనం చూసుకుంటే కనుక బీజేపీ మొదటి నుంచి కూడా ఎన్నికలకు పొత్తులపైన క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ కూడా రాష్ట్ర అధినాయకత్వానికి మాత్రం మొదటి నుంచి క్లియర్గా చెప్తూ ఉంది. ఒకవేళ పొత్తులు ఉన్నా లేకపోయినా కూడా ఏపీ బీజేపీ నాయకత్వం మాత్రం ఖచ్చితంగా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. 175తో పాటు 25 ఎంపీ స్థానాలకు మనం సింగిల్గా బరిలోకి దిగడానికైనా సిద్ధంగా ఉన్నాము. కార్యకర్తలు బలంగా ఉంటేనే ఏపీలో పార్టీ కూడా బలంగా ఉంటుందని చెప్పుకుంటూ వచ్చింది. ఇక పొత్తులపైన ఎక్కడా కూడా లీకులు లేకుండా బయటికి సమాచారం లేకుండా నాయకత్వాన్ని కూడా మాట్లాడొద్దు అని చెప్పి కూడా సమాచారం ఇవ్వడంతో ఎవరు కూడా బయట పెట్టలేదు. కానీ ఈ పొత్తులకు సంబంధించి సీట్ల అభ్యర్థుల విషయంలో క్లారిటీ తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరోపక్కన జనసేన కూడా ఇప్పటికే మొత్తం 25కు సంబంధించి కూడా మొత్తం ఓవరాల్ గా 5 అభ్యర్థులు మాత్రమే అనౌన్స్ చేసింది. బీజేపీకి సంబంధించి ఇంకా సీట్లను అనౌన్స్ చేయలేదు. సో పొత్తులు ఉంటాయా లేదా అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్పష్టత అయితే ఇవ్వాల్సి ఉంది. మరో 3 రోజుల్లో ఈ యొక్క పొత్తులపైన అయితే క్లియర్ గా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది.